ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరన్నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త యోగము. పిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, అంటే ఎటువంటి ఇబ్బంది అంటే చెప్పిన మాట వినకపోవడం, ఇది ఒక్కటే పాయింట్. చదువు ఇతరత్ర వాటి గురించి ముహూర్తం వచ్చినప్పుడు చెప్తాను. ప్రధానంగా చెప్పిన మాట వినట్లే మొండి అల్లరి, చెప్పిన మాట వినట్లే మొండి అల్లరి, ఏం తినట్లేదు. అంటే ఇది ఒక సమస్య, అంటే ఇది చాలా పెద్ద సమస్య. జాతకపరంగా గోచారాతు కేతుగ్రహ దోషమున్న కుటుంబాలు ఇటువంటి సమస్యలు అనుభవిస్తారు. అయితే ఈ సమస్యకు గాను ఇవాళ ఒక అద్భుతమైన ముహూర్తం నాగశాస్త్రంలో మనకు దొరికింది. మధ్యాహ్నం 12:36 నుండి 1:15 వరకు, మధ్యాహ్నం 12:36 టు 1:15 వ్యవధిలో కుసుమ నూనె వేసి, కుసుమ నూనె అదొక ఫ్లవర్, ఒక పుష్పం నుంచి తీసేది. కుసుమ నూనెతో నల్లటి ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. అయితే మట్టి ప్రమిదలో వెలిగించాలి. ఇవాళ కేతుగ్రహానికి పూర్తిగా దోష నివారణార్థం మట్టి ప్రమిదలో కుసుమ నూనె వేసి, నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు మారడానికి మనం చేసే అనేక ప్రయత్నాల్లో దైవ బలం చేకూరే ప్రయత్నం ఇది. వాళ్ళు మారడానికి కొడతాం, తిడతాం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు హాస్టల్లో విసిరేస్తాం, ఇలా అనేక ప్రయత్నాలు చేశాం కదా. ఇది దైవ సంబంధితమైన. ఇవాళ శుభకృత నామ సంవత్సరం 22 జూలై 2022. ఈరోజు ఈ దక్షిణాయనంలో వర్ష ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శుక్రవారం. ఇవాళ మధ్యాహ్నం నేను చెప్పిన సమయంలో ఈ దీపారాధన ఫలితం మీ పిల్లల్ని మారుస్తుంది. వాళ్ళు మారుతారు. ఈ ప్రాయశ్చిత్తం చేయండి. మీ కులదైవం ఎదుట నేను చెప్పిన విధంగా దీపాన్ని వెలిగించండి. దత్తార్పణమస్తు. ఈరోజు కుంభరాశి గురించి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 11వది కుంభరాశి. శని ఆధిపత్యం వహించే రాశిది. కుంభరాశి వారికి అనేక శుభయోగాలు ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గుతాయి. బంధుమిత్రాదులతో, స్నేహితులతో గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరే ఒక మెట్టు దిగి వారితో కలిసిపోతారు. అనేక శుభ ఫలితాలున్నాయి. అయితే ఆర్థికంగా ఈ రాబోయే 10 రోజులు నష్టాలు, సమస్యలు. వ్యాపారం చేసే వాళ్లకు, కుంభరాశి వారికి రాబోయే 10 రోజుల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ఖర్చులు. చదువుకునే వాళ్లకు బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు బాగానే ఉంటుంది. ఇతరత్ర ఫలితాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకు వివాహం కుదిరే అవకాశాలు ఉంటాయి. అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి తప్పకుండా, ఈ కుంభరాశి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు రాబోయే 10 రోజుల్లో. గతంలోనే ఇంకా ఆర్థిక సమస్యలున్నాయి, ఇప్పుడు అలాగే ఉంటుందంటే ఇప్పుడు ఇంకెక్కువ ఉంటాయి. 10 రోజులు పూర్తిగా బృహస్పతి గ్రహం, గురుగ్రహం యొక్క దోషం చేత ధన నష్టం, ఆర్థిక ఇబ్బంది. ఈ కుంభరాశి వారు ఇవాల్టి నుండి ప్రతిరోజు బృహస్పతి గ్రహము అంటే గురుగ్రహము యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవాలి, లేదా గురుగ్రహము యొక్క అష్టోత్తరాన్ని వినాలి. ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా రక్షింపబడతారు. రేపు మీనరాశి గురించి తెలుసుకుందాం. దత్తార్పణమస్తు. ఓం
ఇప్పుడు నక్షత్రం భరణీ నక్షత్రం. ఈ భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహారాజయోగాన్ని పొందాలి, గతంలో కన్నా బాగుండాలి. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు 4 పాదాలు మేషరాశి వారే ఉంటారు. అందులోనూ శుక్రవారం ఈ నక్షత్రం రావటం మీకు శుభ ఫలితాలని ప్రసాదిస్తుంది. ఆ నక్షత్ర నాథుడు రాజయోగాన్ని ఇస్తాడు అని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. జూలై ఆగస్టు నెలల్లో మీకు పూర్తిగా ధనానుకూలం, అంటే ఆర్థిక యోగం, ఆర్థిక అనుకూలత సంభవించడం కోసం ఈ భరణీ నక్షత్రం వాళ్ళు ఏ పరిహారాలు చేయాలి? ముందుగా నెంబర్ 1 సంఖ్య బాగా కలిసి వస్తుంది ఈ రాబోయే రోజుల్లో. అలాగే ఆరెంజ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ మీకు బాగా యోగాన్ని ఇస్తాయి. ఈ భరణీ నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకుంటే పశ్చిమ దిక్కుగా బయలుదేరితే చాలా మంచిది. పూర్తిగా అనేక శుభ ఫలితాలు రావాలి, ఉద్యోగం రావాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్రమోషన్స్ రావాలి, శాలరీ పెరగాలి, లేదా ఆర్థికంగా బాగుండాలి, వ్యాపారంలో ఎదుగుదల, లోన్లు రావటము, వైవాహిక సమస్యలు పోవటం. ఇప్పుడు వైవాహిక సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి? నాది భరణీ నక్షత్రం. వివాహం అవ్వట్లేదు, నాది భరణీ నక్షత్రం. విదేశాలకు వెళ్ళాలి నేను, నాది భరణీ నక్షత్రం. డబ్బు బాగా సంపాదించాలి, వ్యాపారంలో బాగుండాలి, నాది భరణీ నక్షత్రం. ఇలా అనేక సమస్యల్లోంచి బయటపడడానికి జూలై ఆగస్టు నెలల్లో మీరు అనుకున్న కోరికలు నెరవేరడానికి జూలై 28వ తారీఖు నాడు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. ఈ దానాన్ని నేను చెప్పిన ముహూర్తంలో మీరు చేసుకుంటే మీకు మహారాజయోగం కలుగుతుంది, నక్షత్ర యోగం కలిగి తప్పక జూలై ఆగస్టు నెలలు మీకు అనుకూలంగా ఉంటాయి. నేను చెప్పినట్టుగా భరణీ నక్షత్రం వాళ్ళు మాత్రమే చేయాలి, వాళ్ళకు బాగా యోగిస్తుంది. దత్తార్పణమస్తు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడము. ఇవాళ ఒక రాగి ప్లేట్లో పసుపు రంగు అక్షతలు పోయండి. రాగి ప్లేట్లో పసుపు రంగు అక్షంతలు పోయండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. అప్పుల బాధలు పోవడానికి ఇది చాలా పనిచేస్తుంది. రాగి ప్లేట్లో పసుపు రంగు అక్షతలు పోసి కుడి చేయి పెట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని 108 సార్లు అష్టాక్షరి మంత్రంతో మంత్రించండి. అక్షతలు అష్టాక్షరి మంత్రంతో మంత్రించిన అక్షంతలతోని ఆ అక్షతలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. అమ్మవారు ఎంత తృప్తి పడుతుందో తెలుసా? లగ్న పంచమ భాగ్య యోగాలని ప్రసాదింపజేసే పరిహారం ఉందా అని చూస్తే నాగశాస్త్రంలో ఈ పరిహారం దొరికింది. అప్పుల బాధలు పోవడానికి వెంకటేశ్వర స్వామి యొక్క పూర్తి యోగ ఫలితాన్ని అమ్మవారికి ప్రసాదింపజేద్దాం. అక్షతలని అష్టాక్షరి మంత్రంతో మంత్రించి 108 సార్లు దైవ ఋషి సంఖ్యతో 108 రూప సంఖ్యాది ఆ 108 సార్లు అష్టాక్షరి మంత్రాన్ని పలుకుతూ ఆ అక్షతలు మంత్రించి ఆ అక్షతలతో ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేయండి. ఆ అక్షతలు తీసి ఒక కవర్లో పోసుకొని మీ బీరువాలో పెట్టండి, లేదా ఒక చిన్న డబ్బాలో పోసుకొని మీ బీరువాలో పెట్టండి. తప్పక అమ్మవారి యొక్క అనుగ్రహం, కొన్ని నెత్తిన వేసుకోవాలి శిరస్సున. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇటువంటి అద్భుతమైన పరిహారాలు ఎక్కడా ఉండవు, ఒక్క నాగశాస్త్రంలో మాత్రమే లభిస్తుంది. తప్పకుండా చేసుకోండి. గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు వాస్తు సిద్ధి. ఇవాళ ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్తాను. ఇది మళ్ళీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే పూర్తిగా లక్ష్మీదేవి ఆవాహన యోగాన్ని పొందే పరిహారం ఇది. డబ్బు కోసం, వ్యాపారం కోసం, రావాల్సిన డబ్బుని మీరు రాబట్టుకోవడం కోసం, లేదా అప్పులని తొలగించుకునే మార్గాలు మీకు రావడం కోసం, ఒక ఆస్తి రావాలి, లేదా ఒక డబ్బు రావాలి, బంగారం రావాలి,
లేదు మీరే అప్పు తీర్చాలి, వ్యాపారం కలిసి రావాలి, ఉద్యోగంలో బాగా సంపాదించాలి, ప్రమోషన్ రావాలి, శాలరీ పెరగాలి, ఓవరాల్గా డబ్బు డబ్బు డబ్బు, ఆర్థిక యోగం కోసం మహాలక్ష్మి ఆవాహన సహిత విశేష నాగమంత్ర ప్రయోగం ఇది. మీ ఇంట్లో అది రెంట్ హౌస్ కానీ లేదా అద్దె ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ 18 నెలలు కాపాడే విశేషమైన పరిహారం. అంటే ఇప్పుడు మనం చేసిన ఈ పరిహారం యొక్క పవర్, శక్తి 18 నెలలు ఉంటుంది. దీన్ని త్రిఆయన యోగం అంటారు. ఈ 18 నెలల వ్యవధి వరకు వాస్తు దోషం లేకుండా ఇంట్లో డబ్బు నిలిచేదానికి, ఇంట్లో వ్యక్తులకు డబ్బు వచ్చేదానికి, ఇంట్లో ఉన్న వాళ్లకు డబ్బు బాగా సంపాదించే మార్గాలు, ఆలోచనలు, తెలివితేటలు ప్రసాదింపజేయడం కోసం ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఒక అప్పులు తీర్చే విధానాన్నో మార్గాన్నో చూపిస్తుంది, వ్యాపారంలో కలిసి వచ్చేటట్టు చేస్తుంది, డబ్బు ఇంట్లో నిలిచేటట్టు చేస్తుంది. అయితే ఇక్కడ మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ 3 తరాలు, అంటే ఇప్పుడు మీరు ఆర్థిక సమస్యలో ఉన్నారు, సో అండ్ సో, ఆయన తండ్రి వాళ్ళ తాతగారు, ఎవరైతే ఆర్థిక సమస్యలో ఉన్నారో, ఎవరైతే రావాల్సిన డబ్బు నాకు రావాలి అని పోరాడుతున్నారో వారు, వారి తండ్రి, వారి తాత, 3 తరాల పేర్లు మీ గోత్రం తీసుకొని 18 రాగి సర్పాలకు 18 రాగి సర్ప ఆవాహనలు, అంటే 18 సర్ప మంత్రాలు ఉంటాయి, నాగమంత్ర ప్రయోగం అంటారు. ఆ 18 మహామంత్రాలతో పూజ చేసినటువంటి ఆ రాగి సర్ప ప్రతిమలు మీ ఇంటికి పంపిస్తాం. మీరు అది ఒక రాగి చెంబులో పెట్టుకోవాలి. మీకు బ్రాహ్మలు, పూజారులు, ఈ సర్ప మంత్రాలు తెలిసిన వాళ్ళు వీడియో కాల్ చేస్తారు మా వాళ్ళు. అది పోస్ట్ ద్వారా మీ ఇంటికి వచ్చిన తర్వాత అది స్వయంగా, ఇక్కడ మేం చేస్తేనో ఇంకొకళ్ళు చేస్తేనో కాదు, స్వయంగా మీరు మీ ఇంట్లో ఒకరోజు మీకు మీ జాతకాన్ని బట్టి నేను మీతో మాట్లాడతాను. స్వయంగా మీ జాతకాన్ని బట్టి ఒక ముహూర్తం ఇస్తాను నేను. ఆ ముహూర్తంలో మీరు ఆ 18 సర్ప ప్రతిమలకు స్వయంగా ఆర్థిక సమస్య ఉన్నవాళ్ళు, లేదా ఆయన భార్య, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, రావాల్సిన డబ్బు రావాలి మాకు రావట్లేదు అన్నవాళ్ళు, ఉద్యోగంలో జీతం పెరగాలి, లేదంటే ఒక ఆస్తి రావాలి, ఇలా ఎవరికైతే ఈ ఆర్థిక ఇబ్బంది ఉన్నాయో వాళ్ళే కూర్చొని, లేదా వాళ్ళ భార్య కూర్చొని పూజ చేయాలి. ఆ విధానము వీడియో కాల్ ద్వారా మీకు చేయిస్తారు ఈ బ్రాహ్మలు, ఫలానా వంశీకులు. 3 తరాల పేర్లు తీసుకుంటాం. ఎందుకు? మీరు అనుభవించే కర్మ మీది కాదు, మీ పుట్టుక తర్వాత మీరు అనుభవించే కర్మ మీది కాదు. మీ పూర్వీకుల నుంచి మీకు అదృష్టము దురదృష్టం వ్యాపిస్తుంది, మీరు చేసిన పుణ్యం మీ పిల్లలకు వ్యాపిస్తుంది. అలా మీ 2 తరాలు, అంటే మీ 3 తరాల పేర్ల ద్వారా మీకు ఒక ముహూర్తం ఇస్తానంటే మీ వంశానికి ఫలానా మీ నాన్నగారు లేదా మీ తాతగారు, మీ వంశానికి సంబంధించిన ఒక ముహూర్తంలో. ఇక్కడ పెద్ద పాయింట్ ఏంటంటే లక్ష్మీ ఆవాహన ఎప్పుడు జరుగుతుంది? 18 నెలలు ఆ ఇంట్లో మీరు రాజయోగాన్ని ఎలా పొందుతారంటే, ఆ 3 తరాల వ్యక్తుల పేర్లలో నేను వేసుకున్న అంజనంలో వచ్చిన ముహూర్తం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ముహూర్తంలో మీరు చేసే పూజ మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు ముందే ఒక 4 ముహూర్తాలు ఇస్తారు. అందులో మీకు కుదిరిన డేటు, అంటే కుదిరిన రోజు, నేను చెప్పిన టైము మీరు మాకు చెప్పినట్లయితే ఆ రోజు బ్రాహ్మలు మీకు ఫోన్ చేస్తారు. వీడియో కాల్లో మీరు ఆ 18 సర్ప ప్రతిమలకు ఎలా పూజ చేయాలి, రాగి చెంబులో పెట్టి అన్నది చెప్తారు. తర్వాత ఆ సర్పాలను ఏం చేసుకోవాలి, మీరేమి దూర ప్రాంతాలకు వెళ్ళో, ఎక్కడో ఛత్తీస్గఢో లేదా చార్ధామ్ యాత్రలకు వెళ్ళో మీరు చేసేవి కాదు. చాలా సింపుల్ పరిహారం అది మీ ఇంట్లో మీ రాగి చెంబులో ఉండాలి. నెలకొక సర్పాన్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్న, నేను అన్ని క్లియర్గా మీ జాతకాన్ని బట్టి మీకు అన్నీ ఆ బ్రాహ్మలతో చెప్పిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చేయాల్సింది, ఆ పూజ చేసిన తర్వాత అవేం చేయాలి అన్నది పెద్ద పాయింట్ కాదు. ఫస్ట్ ఆ 18 సర్ప ప్రతిమలు నాగమంత్రంతో ఆవాహన చేయబడ్డ ఆ సర్ప ప్రతిమలు మీ ఇంట్లోకి వచ్చి, మీ ఇంట్లో రాగి చెంబులో స్వయంగా
ఆర్థిక సమస్యలున్న వంశీకులతో పూజింపబడాలి. అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే 18 నెలలు మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, మీకు నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి క్లియర్గా. ఫస్ట్ ఫోన్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి, మీ గోత్రం పేరు ఇవ్వండి, మీ తండ్రి తాత 3 తరాల పేర్లు తీసుకుంటారు. దానికి సంబంధించిన నాగమంత్రం ఉంటుంది. ప్రతి వంశానికి వారి వంశానికి సంబంధించిన మహామంత్రాలు ఉంటాయి. ఆ నాగమంత్రంతో 18 సర్పాలకు పూజ చేసిన తర్వాత పోస్ట్లో మీకు అవి పంపిస్తారు, మీకు అందుతాయి. ఈలోపు నేను మీ జన్మకుండలి జాతక చక్రాన్ని వేసుకున్న తర్వాత ఆర్థిక సమస్యలు పోయి, ఆర్థిక ఇబ్బందులు పోయి, అప్పుల బాధలు పోయి మీరు ప్రశాంతంగా ఉండే ముహూర్తం ఏంటి అన్నది నేను మీకు స్వయంగా మీతో ఫోన్లో మాట్లాడి నేను చెప్తాను. డైరెక్ట్గా నేనే మీకు మాట్లాడి చెప్పి ఆ ముహూర్తంలో మీకు బ్రాహ్మలు పూజ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఈ కార్యక్రమ యోగము ఇంటికి, మీరుండే ఇల్లు అద్దెలు కానీ సొంతలు కానీ ఆ ఇంటికి వ్యాపించి జస్ట్ మీరు అది చేసిన కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది యోగం. 18 నెలలు ఉంటుంది. ఆ సర్పావాహన విశేష లక్ష్మీ యోగ మహామంత్ర ప్రయోగము ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, ఈ డబ్బు రావాలి అని వెంపర్లాడుతూ ప్రయత్నిస్తూ ప్రతిరోజు పోరాడుతున్న వాళ్ళు, ఆస్తి గురించి, రావాల్సిన డబ్బుని గురించి, ఉద్యోగంలో జీతం సరిపోవట్లేదనో జీతం పెరగాలనో ఇలా రకరకాలుగా డబ్బు సమస్యతో ఉన్న వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కొన్ని పూజలు ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే ఇన్స్టంట్గా వెంటనే రిజల్ట్ రావాలంటే మనము కొంత దక్షిణారూపేణ దానము, బ్రాహ్మడితో పూజ చేయించుకోవడము, ఈ విధమైన పూజలో అవే మనకు వజ్రాయుధాలు కలియుగంలో. అందుకే వెంటనే ఫలితం వచ్చేటటువంటి అనేక పరిహారాల్లో ఇదొకటి. తప్పకుండా ఆచరించండి. ప్రతి ఒక్కరూ, అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళందరూ చేయండి అని చెప్పట్లేదు, ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే ఆ ఇంట్లో 18 నెలల పాటు ధనలక్ష్మి వైభవ యోగం, లక్ష్మీ ప్రవేశం పూర్తిగా సంభవిస్తుంది. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా చదవచ్చు. అయితే విశేష ధనలాభం కోసం, ఆర్థిక ఇబ్బందులున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం క్లీం నమః. ఓం గం క్లీం నమః. ఓం గం క్లీం నమః. ఈ ద్విబీజాక్షర మంత్రం ఇది. 21 సారి ఈ మంత్రాన్ని రాయాలి. 108 మార్లు జపించాలి. ఆర్థిక సమస్యలున్న వాళ్ళు ఈ మంత్ర జపం చేసుకోండి. దత్తార్పణమస్తు.